ఎక్కడైతే కూలగొట్టిందో అక్కడ మాత్రం నీళ్లు లేవు, అక్కడ నీళ్లు లేవు. అవంతా వందల సంవత్సరాలుగా పక్క బాజప్తా పట్ట భూములు. వాటిని లీజుకిచ్చిండ్రు. వాడు లీజుకిస్తే చిన్న చిన్న వాళ్ళు పాపం క్యాటరింగ్ చేసుకునే వాళ్ళు, ఫ్లెక్సీ మిషన్లు పెట్టుకుంటాడు, అక్కడ 10,000 అడుకుంటాడు, చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాడు. పంపించారు వాళ్ళు ఒకటే ఒక మాట అన్నారు, అయ్యా మీరు వచ్చింది మాకు ఓనర్ చెప్పలేదు, మీరు చెప్పకపోతే మరి మాది చేసుకుంటే బతికే కుటుంబాలు 40 ఏళ్ళుగా కష్టపడితే ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం మేము. వాళ్ళ మదర్ తల్లి ఆ క్యాటరింగ్ నడిపేటువంటి రమేష్ అనుకున్న పేరు, వాళ్ళ తల్లి అన్న మాట ఏంటంటే నా కోడలు గర్భవతి, 7 months మీరు కనికరించండి, 2 గంటలు టైం కొన్ని సామాన్లు తీసుకుపోతాను. 1 నిమిషం కూడా టైం ఇవ్వకుండా మొత్తం శత్రుదేశంగా దాడి చేస్తే నరువు పాయింట్ల మీద ఎట్లా దాడి చేస్తారో గట్ల దాడి చేసి 1 రూపాయి సామాను పనికి రాకుండా ఇవాళ క్రష్ చేసిన దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు వచ్చింది వాళ్ళ పనిగిరి నుంచి ఒక ఆమె చైతన్యపురంలో ఆమె నిండు సూరాలు, రేపో మాపో దవాఖాన పోవాలి, నిజంగానే రేపో మాపు పోవాలి. ఆమె ఒక్కటే ఒక మాట, సార్ నేను ఇప్పుడు ఎక్కడ పోవాలి, ఎక్కడ డెలివరీ కావాలి, నీ కాలు మోపుతా, నాకు డెలివరీ అయిన తర్వాత నేను ఒక 15 రోజులు పోతా అంటే డెలివరీ అయ్యేటువంటి మహిళను కూడా నెత్తి పడేసి నువ్వు పోకపోతే ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి భయపడిస్తే కన్నీళ్లు పెట్టుకుంటా బయటకు వస్తే 100 మంది మహిళలు తిరుగుబాటు చేస్తే ఆగిపోయింది. ఆ తిరుగుబాటు చేస్తున్నప్పుడు నేను పోయినా అక్కడికి, నేను ఎంపీని కాబట్టి పోయినా, దాన్ని ఆపినాం. నేను ఎంపీగా పొద్దున 10 గంటలకు పోతే రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడనే ఉంటే మా మహేష్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు వస్తే సార్ ఎవరు పోవద్దు సార్ వాళ్ళంటే బాధ ఏంటంటే సార్ సాటర్డే సండే మీరు పోవద్దని చెప్పి మనం ప్రాధాన్యపడితే నేను ఉన్నాను అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాసిండు, కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టర్ ఉత్తరం రాసిండు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి? చాలా సందర్భాల్లో మీకు తెలుసు, కేంద్ర క్యాబినెట్ మంత్రి అని చిన్నది కాదు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేవాళ్ళు కేంద్ర క్యాబినెట్లో ఉంటారు. ఆయన ఉత్తరం రాసిండు, నీ హైదరాబాద్ చేస్తున్న డ్రామా, నీవు చేస్తున్నటువంటి ఈ మూర్తి ప్రక్షాళన ఇదో డ్రామా అని చెప్పి ఉత్తరం రాస్తే దానికి ఆన్సర్ లేదు. ఎందుకు చేస్తున్నాడు? ఇవాళ ఒకటే ఒక దాని కోసం చేస్తున్నాడు, నాకు తెలిసి 2 కోసం చేస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరవచ్చు అనుకుంటున్నా. కూల్చివేతలు పెట్టి భయపెట్టించి బిల్డర్ల దగ్గర 1000 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పార్టీ మెప్పు పొందడానికి హైకమాండ్కు డబ్బులు పంపించడానికే ఈ హైడ్రా డ్రామా తప్ప నిజమైన డెవలప్మెంట్ కాదు. దీని మీద చర్చ కూడా మాట్లాడుదాం. ఇవాళ మూర్తి ప్రక్షాళన ఆనాడు నువ్వేదైతే కాళేశ్వరం బాధ గురించి మాట్లాడినావో నీకు ఏం చేయడం లేదు. ప్రాజెక్టులు అయిపోయినాయి, నీళ్ళు అయిపోయింది, మిగిలింది ఒకటి ఉన్నది మూసి ప్రక్షాళన. ఆ ప్రభుత్వమే లేపి పెట్టింది కాబట్టి దాన్ని పట్టుకుంటాను. దేవుడు దాంట్లో ఆయనకు ఏం కనబడుతుంది? మూసి ప్రక్షాళన కనబడదు. మూసిలో కొబ్బరి నీళ్ళ లాంటి మంచినీరు పారదు. మూసిలో పారేది రేవంత్ రెడ్డికి 1,50,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు 30,000 కోట్లు కమిషన్ వస్తుంది తప్ప దానికోసం మూసి ప్రక్షాళన తప్ప ఆయన నిజాయితీ లేదు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నా దవాఖాన్లలో మందులు లేవట, మందులు కొని నా గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేవట, 3 ఏళ్లుగా వాళ్ళ డబ్బులు రావట్లేద, వాళ్ళకు డబ్బులు పే చేయాలని చెప్పి నేను కోరినా. నీకు దమ్ముంటే ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వని పరిస్థితి వచ్చింది. నీకు దమ్ముంటే మా రైతు రుణమాఫీ చేయి, నీకు దమ్ముంటే మా రైతు బంద్ ఇవ్వు, నీకు దమ్ముంటే మా మహిళలకు ఇచ్చిన 2,500 రూపాయల నెల బుద్ధి ఇవ్వు, నీకు దమ్ముంటే మా ఆడపిల్లలకు తులం బంగారం పెళ్లిళ్ళలో, నీకు దమ్ముంటే మా ఆటో డ్రైవర్లకి నెలకు 1,000 రూపాయల చొప్పున వాళ్ళ బుద్ధి ఇవ్వు, నీకు దమ్ముంటే 6 గ్యారంటీలు 66 హామీలు 420 రకాల పల్లె వచ్చినా గవి చేసి శబాష్ అనిపించుకోవాలి. నీకు ఆ దమ్ము లేదు, నీకు ఆల్రెడీ అయిపోయింది. మొత్తం తెలంగాణ సమాజం నేను రాత్రి కాదు, ఆయనను మొన్న దాకా ఎత్తుకున్న ఒక పత్రిక ఒకటే హెచ్చరిక చేసింది, మిస్టర్ రేవంత్ కేర్ఫుల్ అన్నది ఆ పత్రిక. ఇక దానికంటే ఇంకేముంటుంది చెప్పండి? నేను రాకెత్తుకున్నది ఆ పత్రిక, నేను రాకెత్తుకున్నది. మాకు పత్రికలు లేవు, మాకు టీవీలు లేవు, వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీ టీవీలలో ఈ వార్త వస్తే నీకు యాడ్స్ రావు, మీ పత్రికలలో ఈ వార్త రాస్తే నీకు యాడ్స్ రావంటే బిక్కు వాళ్ళు పాపం వీళ్ళు ఎంత తీసుకుపోయినా కూడా వార్తలు కూడా రాలేదు. నేను 45 రోజులు తిరిగినా ఎక్కడ రాకపోతే అనుకున్నా. 45 రోజులుగా తిరుగుతున్న ప్రజలే వాళ్ళే పత్రికల్లాగా వాళ్ళే టీవీలాగా
మౌత్ ప్రచారం జరుగుతుందని చెప్పిన మౌత్ ప్రచారం జరిగింది. ఇవాళ 60 రోజుల తర్వాత హైకోర్టు ఇలా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడింది. నా హైదరాబాద్ బాధితులకి, నా మూసీ బాధితులకి అండగా నిలిచింది. అంతేకాదు దీన్ని సంపూర్ణంగా దీని రోడ్ మ్యాప్ అని చెప్పే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటది. ఇలా కిషన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మా ఎమ్మెల్యేల సమక్షంలో, మళ్ళీ మా ఎంపీల సమక్షంలో, మళ్ళీ మా గౌరవ కార్పొరేటర్ల సమక్షంలో 47-48 మంది మా కార్పొరేటర్లు కాబట్టి ఆ సమక్షంలో హైదరాబాద్ బాధితులారా, మూసీ నది బాధితులారా మీ వెంట మేము ఉంటాం. మీ కాలుకు మెలుగుతే పన్నుతో పీకే కల్చర్ భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి నువ్వు మాటిస్తూ రేవంత్ రెడ్డి చాచివేత కాకుండా నీకు దమ్ముంటే నీ హామీల మీద నీ రోడ్ మ్యాప్ ప్రకటించమని చెప్పి డిమాండ్ చేస్తూ, ఒకవేళ నువ్వు కనుక చేయకపోతే నీ వెంట పడతామని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిక సెలవు తీసుకున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు పెద్ద ఎత్తున రైతు